అక్షయ పాత్ర అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు నీలాగే అల్ప ప్రయోజనం కోరి అధిక శ్రమ పాలవుతారు. మరికొందరు శుభదత్తుడిలాగా అనుకోకుండా అదృష్ట దేవతకు ఆదరపాత్రులవుతారు. శ్రమ తెలియకుండా ఉండడానికి నీకు వాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శుభదత్తుడనేవాడు చాలా పేదవాడు. వాడు రోజు అడవికి పోయి ఒక మోపు కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకొని తన సంసారం గడుపుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో చాలా దూరం పోయాడు. అక్కడ వాడికి తలవని తలంపుగా 4 పురుషులు కనిపించారు. వారు మామూలు మనుషులు కాదు, యక్షులు. వారు ధరించిన బట్టలు, దివ్యమైన ఆభరణాలు చూసి కట్టెలు మోసే శుభదత్తుడు బెదిరిపోయాడు. ఆ యక్షులు వాడి భయం చూసి జాలిపడి, ఓరి, నీవు మాకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతావా ఏమిటి? నీకు నగరంలో ఉండే నీ కుటుంబానికి లోటు జరగకుండా మేము చూస్తాము అని వాడితో అన్నారు. శుభదత్తుడు వారే పని చెబితే ఆ పని చేస్తూ అక్కడే ఉండిపోవడానికి సమ్మతించాడు. వాడి సహాయంతో వాళ్ళు స్నానాలు చేశారు. భోజనం వేళ అయింది. వారు వాడికొక కుండ చూపించి, ఓరి, ఈ కుండలో నుంచి తీసి మాకు భోజనాలు పెట్టు అన్నారు. శుభదత్తుడు కుండలోకి చూస్తే అది ఖాళీగా ఉంది. ఏం చేయాలో తోచక వాడు తికమక పడసాగాడు. అది మామూలు కుండ కాదురా, అక్షయ పాత్ర. అందులో చేయి పెట్టి ఏది కోరుకుంటే అదెల్లా చేతికి దొరుకుతుంది. చేయి పెట్టి చూడు అన్నారు యక్షులు. శుభదత్తుడు కుండలో చేయి పెట్టి వారన్నట్టుగానే కోరినదెల్లా పైకి తీశాడు. ముందు యక్షులు భోజనం చేశారు. తరువాత శుభదత్తుడు కూడా భోజనం చేశాడు. అది మొదలు వాడు ఆ యక్షులను ఎంతో భయభక్తులతో కొలుస్తూ వచ్చాడు. యక్షులు వాడి కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తూ వాడి కోసం బెంగపడిన వాడి కుటుంబాన్ని కలలో ఓదారుస్తూ వచ్చారు. ఈ విధంగా 1 నెల గడిచాక యక్షులు శుభదత్తుడితో, ఓరి, 1 నెల రోజుల పాటు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా సేవించావు. నీపైన మాకు అనుగ్రహం కలిగింది. ఏం కావాలో కోరుకో అన్నారు. మీకు నిజంగా నా పైన దయ ఉంటే ఈ అక్షయ పాత్ర నాకిప్పించండి అన్నాడు శుభదత్తుడు. యక్షులు నవ్వి, పిచ్చివాడా, పగిలిపోయే ఈ కుండ ఎందుకు కోరుతావు? ఇంతకన్నా శాశ్వతమైన మేలు కలిగేటట్టుగా మరేదైనా కోరుకో అన్నారు. కాదు కాదు, నాకీ కుండే కావాలి అన్నాడు శుభదత్తుడు. వాడి మనస్సంతా దానిపైనే ఉండడం గ్రహించి యక్షులు వాడికి అక్షయ పాత్ర ఇచ్చి వాణ్ణి ఇంటికి పంపారు. 1 నెల రోజులైన తరువాత ఇంటికి వచ్చిన శుభదత్తుని చూసి వాడి బంధువులు చాలా సంతోషించారు. శుభదత్తుడు తాను తెచ్చుకున్న అక్షయ పాత్రను రహస్యంగా ఇతర కుండల మధ్య ఉంచాడు. తరువాత వాడు ఆ కుండలో నుంచి రకరకాల భక్ష్య భోజ్య పానీయాలు తీసి తనను చూడవచ్చిన వారందరికీ పెట్టి తాగుడు కూడా ఇచ్చాడు. అందరూ మరింత సంతోషించారు. అది మొదలు వాడు రోజు తన బంధువులనందరినీ పిలిచి విందులు చేయసాగాడు. వీడికి ఉన్నట్టుండి ఇంత సిరి ఎత్తుకోవడానికి కారణమేమిటా అని బంధువులు ఆశ్చర్యపోయారు. కానీ వారికి అసలు విషయం తెలియలేదు. ఒకనాడు వాడు బాగా తాగి కైపెక్కి ఉండగా వాడి బంధువులు, ఒరే, కట్టెలు మోసి బతికేవాడివి కదా, నీవు ఈ విందులు ఎట్లా చేస్తున్నావురా? ఏమిటి దీని రహస్యం అని అడిగారు. అసలే కైపులో ఉన్న శుభదత్తుడు ఈ మాటలకు ఆనంద పరవశుడయ్యాడు. వాడు తన బంధువులకు అక్షయ పాత్ర గురించి నోటితో చెప్పడానికి మారుగా తూలుతూ లోపలికి వెళ్ళి యక్షులిచ్చిన కుండ భుజాన ఎత్తుకుని నృత్యం చేస్తూ యువతలికి వచ్చాడు. వాడి కాళ్ళు తడబడి వాడు కాస్త బోర్లా పడ్డాడు. కుండ పగిలి ముక్కలు ముక్కలయింది. మహిమగల కుండ కావడం చేత ఆ పెంకులు కూడా చూస్తుండగానే ఎక్కడివక్కడ అంతర్ధానమైపోయి మిగలలేదు. శుభదత్తుడికి సిరి ఎట్లా ఎత్తుకున్నదో అట్లాగే పోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, శుభదత్తుడు పరమ మూఢుడన్న సంగతి తెలుస్తూనే ఉంది. కానీ వాడి మూఢత్వం ఎందులో ఉన్నది? యక్షులు వద్దంటున్నా వినక అక్షయ పాత్రను కోరుకోవడంలోనా? ఆ అక్షయ పాత్ర రహస్యం బంధువుల ఎదుట దాచకుండా ఉంచకపోవడంలోనా?
లేక తప్పతాగిన స్థితిలో దాన్ని భుజాన ఎత్తుకుని నృత్యం చేయడంలోనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శుభదత్తుడి మూఢత్వం వాడి పేద జీవితంలోనే ఉన్నది. కడుపు నిండా తినడము, కోరినవన్నీ తినగలగడము వాడు ఏనాడు ఎరగడు. వాడి జీవితంలో అంతకు మించిన ఆనందం కూడా ఏమీ లేదు. ఆ ఆనందం వాడికి అక్షయ పాత్రలోనే ప్రత్యక్షంగా కనిపించింది. అందుచేతనే యక్షులు చెప్పినా వినక వాడు అక్షయ పాత్ర కోరుకున్నాడు. వాడి స్థితిలో ఉన్నవాడు ఆ పని చెయ్యడం అస్వాభావికం కాదు. వాడు తన అక్షయ పాత్రను రహస్యంగా ఉంచడానికే ప్రయత్నించాడు. కానీ బంధువులు సానుభూతితో అడిగినప్పుడు తన ఆనందాన్ని వాళ్ళతో పంచుకోకుండా ఉండలేక కుండను వారి ఎదుటికి తెచ్చాడు. అందులో కూడా మూఢత్వం ఏమీ లేదు. ఆ పాత్రను భుజానికెత్తుకున్నప్పుడు ఆనందం కలిగే నృత్యం చెయ్యాలనిపించడంలో కూడా మూఢత్వం ఏమీ లేదు. అక్షయ పాత్ర లభించక మునిపే పేదరికం వాణ్ణి మూఢుణ్ణి చేసింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. గర్వభంగం అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వం హిమాచల ప్రాంతంలో ఒక బలవంతుడైన రాజుండేవాడు. అక్కడి జనసామాన్యం అతి పేదవాళ్ళు. ఆ ప్రాంతంలో ఒక ఇంద్రజాలికుడు ఉండేవాడు. వాడు తన ఇంద్రజాలంతో తన సాటి వారికి వినోదము, ఆనందము కలిగిస్తూ ఉండేవాడు. వాడు కలిగించే భ్రమల మూలంగా కష్టజీవులకు రాజోషితమైన విందు భోజనాలు చేసినట్టు, నందనవనంలో విహారాలు చేసినట్టు, అప్సరసలు తమ్ము వరించినట్టు తోచి తాత్కాలికంగా ఎంతో ఆనందం కలిగేది. పెళ్లి చేసుకునేటందుకు, భార్యాబిడ్డలను పోషించుకునేటందుకు శక్తి లేని వాళ్ళు ఇంద్రజాల మహిమ వల్ల తాము సంసారాలు చేస్తున్నట్టు భ్రమపడి కొంచెంసేపు పాటు ఆ ఆనందం అనుభవించేవాళ్ళు. ఇంద్రజాలికుడి పేరు రాజుగారి దాకా వెళ్ళింది. ఆయన ఒకరోజు అతన్ని పిలిపించి, నీ వద్ద గొప్ప ఇంద్రజాల విద్య ఉన్నదట, నాకు కూడా చూపించు అన్నాడు. మహాప్రభు, నా విద్య పామరుల కోసం గాని తమ వంటి వారికి కాదు అన్నాడు ఇంద్రజాలికుడు. అదేదో నన్ను కూడా చూడని నేనే అడుగుతున్నాను కదా, నీకింకా సంకోచం ఎందుకు అన్నాడు రాజు. నాకు తమరు అభయపత్రం రాసి ఇస్తే తరువాత నా విద్య తమకు చూపిస్తాను అన్నాడు ఇంద్రజాలికుడు. రాజు ఆ ప్రకారమే పత్రం రాసి దానిపై సంతకం చేస్తుండగా రాజభవనం వెలుపల నుంచి జనం కలకలము, గుర్రాల సకిలింపులు వినిపించాయి. రాజు కిటికీలో నుంచి చూసేసరికి తన భవనం చుట్టూ గల బీడులో ఒక పక్కగా ఎవరో మనుషులు గడ్డి కోస్తూ కనిపించారు. అనుమతి లేకుండా గడ్డి కోసుకునే ఆ దుర్మార్గులను, వాళ్ళ గుర్రాలను పట్టి జరజరా ఈడ్చుకురండి అని ఆయన తన భటులను ఆజ్ఞాపించాడు. రాజభటులు బయటికి వెళ్ళేసరికి బయటి మైదానం మీద వేలాది జనం ఏవేవో పనులలో నిమగ్నులై కనిపించారు. అంతటా డేరాలు వేసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా సైనిక శిబిరంలాగున్నది. ఒక పెద్ద డేరా ముందు ఒక బంగారు సింహాసనము, ఒక వెండి సింహాసనము వేసి ఉన్నాయి. ఇదంతా చూసేసరికి రాజభటులకు కంపరం పుట్టింది. వాళ్ళు తమకేసి వచ్చే నీళ్ల కావడివాణ్ణి ఎంతో మర్యాదగా, అయ్యా మీరంతా ఎవరు, ఏం పని మీద దయచేశారు అని అడిగారు. మేమందరము పాతాళలోకం నుంచి వస్తున్నాం. నాగరాజుగారి పరివారము. అదిగో ఆ కనబడే సింహాసనాలు పాతాళ రాజుగారిది, ఆయన కుమారుడిదీను అన్నారు నీళ్ల కావడివాడు. భటులు ఈ వార్తను రాజుకు నివేదించారు. రాజు విస్మయం చెంది, నాగరాజుగారే దయచేశారా? అయితే అవశ్యం వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి. నా ప్రజలు ఆయనను పూజిస్తారు, పిల్లలకు ఆయన పేరు పెట్టుకుంటారు అనుకుని మంచి మంచి కానుకలు వెంట పట్టించుకుని తన పరివారంతో పెద్ద డేరా వద్దకు వచ్చాడు. ఇప్పుడు ఆ డేరా ముందు సింహాసనాలలో పాతాళరాజు, ఆయన కొడుకు కూర్చుని ఉన్నారు. రాజుగారు నాగరాజు ముందు సాష్టాంగపడి, ఓ పాతాళ లోకేశ్వర, తమరు ఏం పని మీద మా ప్రాంతాన్ని పావనం చేయవచ్చారు అని అడిగాడు. దానికి నాగరాజు ఇలా చెప్పాడు, నేను మా తోటలో ఒక ఫలవృక్షం నాటి ఎంతో శ్రద్ధగా పెంచాను. అది పెరిగి పెరిగి స్వర్గలోకం దాకా ఎదిగి అక్కడ కొమ్మలు వేసింది. ఇప్పుడు ఆ చెట్టు కాపుకు వచ్చింది.
దాని పళ్ళను దేవతలు ఆరగించేస్తున్నారు. నాకు ఒక్కటి దక్కడం లేదు. ఆ పళ్ళలో నాకు సగం భాగం ఇవ్వమని అడగడానికి బయలుదేరిపోతూ ఇక్కడ మజిలీ చేశాను. ఈ మాటలు వినేసరికి రాజుకు పరమానందం కలిగింది. నాగరాజు తన ఇంటి పరిసరాలలో మజిలీ చేయడమే ఒక మహాభాగ్యం. ఈ అవకాశాన్ని మరింత బాగా ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో రాజు, ఓ పాతాళ లోకేశ్వర, మనము రాజులము. తమకొక కొడుకున్నాడు. నాకు చక్కని చుక్కలాంటి కూతురున్నది. వీరిద్దరికీ వివాహం జరిపినట్టయితే ఉభయ పక్షాలకు ఎంతో లాభం. ఏమంటారు అన్నాడు నాగరాజుతో ఎంతో వినయం కనబరుస్తూ. ఇందుకు నాగరాజు సమ్మతించి ఇలా అన్నాడు, అలా అయ్యే పక్షంలో నేను నా కుమారుణ్ణి మీ వద్దనే విడిచి స్వర్గానికి వెళతాను. ఎందుకంటే దేవతలు నా మాటలు వినిపించుకోక అహంకరించినట్టయితే యుద్ధం కూడా జరగవచ్చు. వీడు మీ వద్ద ఉండడమే క్షేమం. నేను తిరిగి వచ్చేదాకా ఆకాశం కేసి ఒక కన్ను ఉంచండి. తరువాత నాగరాజు తన పరివారంతో సహా వెళ్ళిపోయాడు. రాజుగారు తన కాబోయే అల్లుణ్ణి తన భవనానికి తెచ్చేసుకున్నాడు. కొద్ది రోజులయ్యాక ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి. ఉరుములు మెరుపులు సాగాయి. ఆ మబ్బుల వెనుక నుంచి శవాలు, తెగిన చేతులు, కాళ్ళు, తలలు, మొండాలు పడసాగాయి. జనం గాబరా పడిపోయారు. ఇంతలో ఒక శిరస్సు తెగి పడింది. అది నాగరాజు శిరస్సేననడానికి సందేహమేమీ లేదు. రాజుగారు కంగారు పడ్డారు. దేవతలు నాగరాజును యుద్ధంలో పరిమార్చారు. కానీ ఈ సంగతి తన కాబోయే అల్లుడికి తెలిస్తే బావురుమంటాడు. అందుచేత రాజుగారు ఇంటి వెలుపల మైదానంలో చితి పేర్పించి అందులో నాగరాజు శిరస్సు దహనం చేయించాడు. నాగరాజు కొడుకు రాజభవనపు కిటికీలో నుంచి బయటికి చూసి ఆ మంటలేమిటి అని అడిగాడు. అమాయకురాలైన దాసీది ఆ ప్రశ్న విని, మీకివేవీ తెలియదా? దేవతలు మీ నాన్నగారి శిరస్సు నరికి కింద పడేశారు. దాన్ని మా రాజుగారు దహనం చేయిస్తున్నారు అన్నది. ఈ మాట వింటూనే నాగరాజు కొడుకు బయటికి పరిగెత్తి ఆ మంటల్లో దూకి బూడిదైపోయాడు. అతన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. కొద్ది రోజులు గడిచాయి. నాగరాజు స్వర్గం నుంచి సపరివారంగా తిరిగి వచ్చాడు. రాజుగారి గుండె ఆగిపోయినంత పని అయింది. కాళ్ళు చేతులు వణుకుతూ ఆయన నాగరాజు గూడారం వద్దకు వెళ్ళాడు. మొదట్లో ఆ దేవతలు నాకు పళ్ళలో వంతు ఇవ్వమనేశారు. నేను ఊరుకుంటానా? యుద్ధం చేశాను. అంతలో మహేశ్వరుడు వేంచేసి మాకు రాజీ చేసేశాడు. ఆ మీదట వాళ్ళు నాకు పళ్ళల్లో సగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అన్నట్టు నా కొడుకు ఏడి? నన్ను చూడ్డానికి మీ వెంట వాడు కూడా రాలేదేం అన్నాడు నాగరాజు చుట్టూ చూస్తూ. రాజుగారు చేతులు నులుముకుంటూ గద్గద కంఠంతో జరిగిందంతా ఆయనకు చెప్పుకున్నాడు. అంతా విని నాగరాజు ఉగ్రుడైపోయి నోట నురుగులు కక్కుతూ చివాలున లేచి, ఏమిటి అర్థం లేని మాటలు? నేను బతికి ఉంటిని కదా. నిన్ను నమ్మి నా కొడుకును వదిలిపోతే వాణ్ణి చావనిస్తావా? వాడి ప్రాణానికి నీ ప్రాణం పుచ్చుకుంటాను అని గర్జించాడు. రాజు నేలపై సాష్టాంగపడి, ఓ పాతాళ లోకేశ్వర, శరణు శరణు. మీ కుర్రవాడు ఎలాగూ చనిపోయాడు. నా ప్రాణం తీయవద్దు. నాకున్న సర్వస్వము పుచ్చుకోండి. రక్షించండి, రక్షించండి అని ఏడ్చాడు. ఏమిటిది? లే తల ఎత్తి నాకేసి చూడు అని నాగరాజు అనడం అతడికి వినిపించింది. రాజు తల ఎత్తి చూశాడు. ఎవరూ లేరు. బీడు నిర్జనంగా ఉన్నది. రాజుకు ఎదురుగా ఒక ఎత్తైన రాతి మీద ఇంద్రజాలికుడు కూర్చుని ఉన్నాడు. ఈ జరిగిందంతా ఇంద్రజాలమేనని రాజు గ్రహించాడు. ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చి వాణ్ణి హతమార్చాలనిపించింది. కానీ వాడు అభయపత్రం ముందే పుచ్చుకుని ఉండడం చేత అతన్ని ఏమీ చేయలేకపోయాడు. అంత బలవంతుడైన రాజుగారి చేత సాష్టాంగం చేయించుకున్నందుకు ప్రజలు ఇంద్రజాలికుణ్ణి మరింతగా అభినందించారు. కథ సమాప్తం. శుభం.